హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాకు వీడియో చెయ్యాలంటేనే చాలా భయంగా ఉందండి. ఎందుకు అంటే ఫెమినిస్టుల పోరు తట్టుకోలేకపోతున్నాం. వందల మంది మెసేజ్‌లు చేయకపోయినా ఒక్కరో ఇద్దరో నా బుర్ర ఖరాబ్ చేసేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు నిజాన్ని గ్రహించట్లేదు. మొన్న చేసిన వీడియోలో ఒక ఆమె కామెంట్ పెట్టారు. మరి నువ్వెందుకు ఇలాగ రెడీ అవుతున్నావు? జడెందుకు వేసుకుంటున్నావు? బొట్టెందుకు పెట్టుకుంటున్నావు అని అంటుందావిడ. అసలు నేను వీడియోలో చెప్పిన టాపిక్ ఏంటి? ఆవిడ చెప్పే మాటలేంటి? అసలు బుర్రుండి మాట్లాడుతున్నారో లేదో కూడా తెలియట్లా. దీన్ని అందంగా రెడీ అవ్వటం అనరండి. నేను అందం గురించి చెప్పాను. నలుపు తెలుపుని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అయినా కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఇంతకీ ఆవిడకి తెలియని విషయం ఏంటి అంటే, నేను ఉదయం నుంచి ఇలాగే ఉంటా. చిన్న చేంజ్ ఏంటంటే, శారీ కన్నా చుడీదార్ ఎక్కువ వేసుకుంటాను. చెప్పాలంటే నైటీ వేసుకున్నా అదే అందంగా ఉంటాను. అదే న్యాచురల్‌గా ఉంటాను. తగ్గే ఉంటాను. అంతేగాని నైటీతో వీడియో చేయలేం గదా! ఎలా ఉంటే అలా వీడియో చేయొచ్చుగా అని అంటుంది. ఈ వెధవ కోచింగ్స్ ఏంటో కూడా తెలియట్లేదు. పనికిమాలిన మాటలకి నాకసలు వీడియో మీద ఇంట్రెస్టే పోతుంది. ఇక్కడ ఇంట్లో పనులు చక్కబెట్టుకోమా, బయటకు పెట్టుకోమా, పిల్లల్ని చూసుకోమా, మేము ఈ వీడియోస్ చేసుకొని ఉండమా అన్నది ఒక క్వశ్చన్ పడిపోయిందన్నమాట. ఇంతకీ నేను చెప్పిన టాపిక్ ఏంటంటే, సమాజంలో పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు. జుత్తులు ఎర్రబోసుకొని, పిచ్చి బట్టలు వేసుకొని అని చెప్పాను. మేకప్లు వేసుకొనని. నాకు మేకప్ వేసుకునే అవసరం లేదు, భగవంతుడి దయ వల్ల. అసలు ఇవన్నీ చెప్పకూడదు అనుకుంటారండి, కానీ వండలాక చెప్పాను. ఎందుకంటే మీకు తెలియాలి. ఆవిడ పేరు కూడా మహాలక్ష్మి ఏదో ఉంది, మీరు చూడండి. ఈ ఫెమినిస్టులు గోల ఎక్కువైపోతుంది. ఎందుకంటే వాళ్ళు నిజాన్ని యాక్సెప్ట్ చేయలేరు. ఏమన్నా అంటే మీరు ఆడవాళ్ళని చెడ్డగా మాట్లాడారు, ఆడవాళ్ళని తిడుతున్నారు, అది కూడా పెట్టింది కామెంట్. మీకు అదే పని కట్టుకొని ఆడవాళ్ళ మీదే అంత కక్ష ఎందుకు అంటున్నారు. నేను ఆడదాన్నేనండి. పైగా నాకు ఆడవాళ్ళంటే చాలా ఇష్టం. మగపిల్లలంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఈరోజు వీడియో చేయవలసిన పని ఏమిటి అంటే, సమాజంలో మంచి చెడులు రెండూ ఉంటాయి. దానికి మనం ఎటువైపు జనాలు ఎక్కువ ఓటు వేశారు అనేది చూసుకుంటాం. ఏదన్నా ఒక ధర్మం, న్యాయం, న్యాయస్థానాల్లో మనకి ఒక జడ్జిమెంట్ రావాలన్నా. అంతెందుకు, మన వాజ్పేయి గారు ఒక్క ఓటు తేడాతో ప్రధానమంత్రి సీటు పోగొట్టుకున్నారు. ఆ ఒక్కోటి ఎవరికి పడింది అంటే వాళ్ళు పిఎం అయ్యారు. అలాగే ఇప్పుడు మీరు లక్షల వేల కోట్ల ఓట్లు ఆడవాళ్ళకి పడుతున్నాయి. దేనికి పడుతున్నాయి? ఆడవది కుదురలేదు, సమాజంలో ఆడదాన్ని ఒక పురుగులా చూస్తున్నారు, డ్రెస్ సెన్స్ ఎలా ఉందేంటి, ఇంత విచ్చలవిడిగా తిరుగుతుందేంటి, ఈ అఫైర్స్ ఏంటి, ఇవే అడుగుతున్నారు. మరి వీటికి మీరు సమాధానం చెప్పరే? టీవీల్లో చూస్తున్నారు, న్యూస్లో చూస్తున్నారు. ఆడవాళ్ళదే తప్పు అంటున్నారు, భర్తల్ని చంపేస్తున్నారు, విడాకులు అంటున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వీటిలన్నిటికీ మీకు సమాధానం దొరకదా? సొసైటీలో నా మీద పడి ఏడుస్తున్నారు, ఏమైనా రిపోర్ట్ కొడతారు. ఏమైనా చేసుకోండి, నాకు వీడియోలు చేయాలనిపిస్తే చేస్తా, లేకపోతే మానేస్తా. సమాజాన్ని మారనివ్వండి తల్లి, మీకు శతకోటి వందనాలు. ఎందుకు అంటే ఇది వరకు మగవాళ్ళు చెడ్డగా ప్రవర్తించారు అవి చెప్పండి అంటే, సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఓటేయాలి అన్నది చాలా ఆలోచించుకొని నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మగవాడి పరిస్థితి కుక్క బతుకైపోయింది కేవలం ఆడవాళ్ళ వల్ల. ఇది ఒప్పుకోవాలి, 100కి 200% ఒప్పుకోవాలి. మగవాళ్ళు ఏదో చేశారు అంటే చేశారు, చాలా చేశారు. ఆడదాన్ని హింసించేశారు. భర్త పైకి నవ్వుతూ ఉంటూనే గుణపంతో దించాడు. చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకున్నాం, అలసిపోయాం, సొలిసిపోయాం. ఇంకేం చెప్పుకుంటాం? ఇప్పుడు ఆడవాళ్ళ వంతు వచ్చింది. ఇలాగ వంతులు వారి వేసుకొని ఒకరి మీద ఒకరు నువ్వంటే నువ్వని చాడీలు చెప్పుకోవడం కన్నా, ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండ్ ఎవరి మీద ఉందో అది మనం ఫాలో అవుదాం అని చెప్పి నేను మాట్లాడటం జరుగుతుంది. నా వంతు ప్రయత్నంగా ఈ సమాజానికి మేలు చేయాలని ఒక చిన్న ఆలోచన అంతే. మీరు ఎన్ని కామెంట్స్ పెట్టుకున్నా నేను అదర్నో బెదర్నో మీరు పెట్టుకోండి. నా వంతు ప్రయత్నం ఇదే. నేను నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ముందు వరుసలో ఉంటానని చెప్పి నేను ఎప్పుడు మీకు చెప్తూ వచ్చాను. అయితే మీరందరూ ఏడవకండి. ఈరోజు వీడియో వచ్చేసి పురుషాహంకారి అంటే టాక్సిక్ హస్బెండ్ గురించి మాట్లాడుకుందాం. మరి ఆడవాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు, అలాగే చెడ్డవాళ్ళు ఉన్నారు. కానీ 60% చెడ్డవాళ్ళు అయిపోయారు, 40% మంచి వాళ్ళు అయిపోయారు. అందుకని ఈరోజు
వీడియో ద్వారా చెప్పవలసి వచ్చింది అని కూడా చెప్పాను నేను. అలాగే మగవారిలో 30% చెడ్డవారు ఉన్నారు, 70% మంచివారి కింద మారేరన్నమాట. మరి వెనకాతల రోజులు సరే, ఇప్పుడు రోజుల్లో పురుషాహంకారి వల్ల అంటే ఒక భర్త పురుషాహంకారిగా మారితే ఆ భార్య జీవితం ఏమవుతుంది, వాళ్ళు 4 గోడల మధ్య ఉండి చెప్పుకోలేని భయంకరమైన పరిస్థితుల్ని మానసికంగా కుంగిపోతూ ఎలా అనుభవిస్తున్నారు, ఇవన్నీ మాట్లాడుకుందాం. టాక్సిక్ హస్బెండ్ మాట. ఈ టాక్సిక్ హస్బెండ్ వలన భార్యల అనారోగ్యానికి భర్తలే కారణమవుతున్నారని చెప్పి ఒక సర్వేలో తేలింది. దీని మీద చాలామంది వీడియోస్ కూడా చేశారు. ఒక పెద్దాయన చాలా విపులంగా వివరించారన్నమాట. నాకున్న కొంచెం నాలెడ్జ్ ప్రకారం నేను మీకు వివరించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఫెమినిస్టులు వాళ్ళు తట్టుకోలేకపోతున్నాం. మగవాళ్ళందరూ ఇలా ఉంటారని నేను చెప్పట్లేదు, కానీ కొంతమంది చాలా తెలివిగా నరుక్కొస్తారన్నమాట. కొట్టరు, నరకరు, చంపరు, మాటలతోనే చంపేస్తారన్నమాట. వాళ్ళనే మనం టాక్సిక్ హస్బెండ్ అంటాం, పురుషాహంకారి అంటాం. పిల్లల మీద ఎంతసేపు పెత్తనాలు చేస్తూనే ఉంటారు. పొద్దున లేచిన దగ్గర నుంచి వాళ్ళని గడగడలాడిచ్చేస్తారన్నమాట. కనీసం కాలు కడుక్కోవడానికి చెంబు కూడా అందించాలి. ఇప్పుడైతే ట్యాప్ అయితే వెళ్ళి ఆవిడై తిప్పాలి. కాఫీ అని అంటాడు. వేడినీళ్ళు బకెట్లో వేడినీళ్ళు తోడేవా అని అంటాడు. తువ్వాలేసావా అని అంటాడు. అరుస్తూనే ఉంటాడనమాట. కారణం ఏంటి అంటే ఈగో మాట. ఈ అన్ని వీడియోస్లో ఈగో ఉందని మనం చెప్పుకుంటూనే వచ్చాం. మగవాడు పుట్టినప్పటి నుంచే పురుషాహంకారిగా పుడతాడు. ఆ పుట్టుకే ఒక రాజసం ఉంటుంది, అందులోనే ఒక టీవీ దర్జా ఉంటుంది, అందులోనే పురుషాహంకారిగా మారతాడు. కాకపోతే పెళ్లికి ముందు ప్రేమ, తర్వాత పెళ్ళి, అప్పుడు బాగానే ఉంటారు. నిదానంగా మారుతూ వస్తూ ఉంటారు. ఆడవాళ్ళంటే చిన్నచూపు, వాళ్ళని అణిగిమణిగి ఉంచాలి, తొక్కేయాలి, నోరు మూపించాలి, నోరు ఎత్తనివ్వకూడదు, ఇవే చెప్తూ ఉన్నారు. ఇటువంటి ఆడవాళ్ళు చాలామంది ఇప్పటికే ఉన్నారు. వాళ్ళు ఎలా నలిగిపోతున్నారు, ఎలా 4 గోడల మధ్య కన్నీరు కారుస్తున్నారు. ఆ కన్నీటికి బకెట్లు నీళ్లు నిండిపోతున్నాయన్నమాట. కుళాయిలు కూడా అవసరం లేకుండా పోతుంది. ఇవి మాట్లాడండి మీరు, అంతేగాని అడ్డగోలుగా మాట్లాడొద్దు. బయట ప్రపంచానికి వీళ్ళు చాలా అందంగా చక్కగా ఏ బాధ లేనట్టు కనిపిస్తారు, కానీ సముద్రం అంత లోతైన టార్చర్ని అనుభవిస్తారన్నమాట. ఆడవాళ్ళకి తన పార్ట్నర్ ఎప్పుడూ తనతో క్లోజ్గా ఉండాలని, మనసు విప్పి మాట్లాడాలని, తను ఏం చెప్తే కొట్టాలని, ఎప్పుడు తనని ఒక్క మాట అనకూడదు, అంటే పరినెత్తి మాట అనకూడదు, అలాగే కొట్టకూడదు, తిట్టకూడదు అని చెప్పే ఏ స్త్రీ అయినా ఆశిస్తుంది. తర్వాత ఇంకో విషయం, తండ్రి తర్వాత అంతటి స్థానం భర్తకే ఇస్తుంది భార్య. ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ మగాడికి, భర్తకే ఉందన్నమాట. ఇవి తెలుసుకోలేక వాళ్ళు స్వతహాగా చిన్నప్పటి నుంచి మూడీగా పెరుగుతారు. ఇటువంటి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు రాను రాను వాటిల్నే పెద్ద హైప్ చేసుకొని బతుకుతూ ఉంటారు. కనీసం పిల్లలతో కూడా వాళ్ళు క్లోజ్నెస్ ఉండరు. పిల్లల్ని అతి క్రమశిక్షణ మీద పెంచుతూ ఉంటారు. భార్యకి నరకం చూపించేస్తూ ఉంటారు. కానీ ఏ భార్య అయినా సరే తన పార్ట్నరు తనతో చక్కటి సంసారం, అంటే పండంటి సంసారం కొనసాగించాలని కోరుకుంటుంది. ఎవరైనా అంతే. కొబ్బరి చిప్ప మొహం వేసుకొని కూర్చుంటారు కొంతమంది మొగుళ్ళు రాగానే. అటువంటి వాళ్ళని చూస్తే ఒళ్ళు మండుద్దన్నమాట. వెళ్ళటం అలాగే విసుక్కుంటూ వెళ్తారు, రావటం కూడా అలాగే వస్తారు. అసలు మాట్లాడరు, మాట్లాడకుండా కూడా హింస పెడుతూ ఉంటారు. ఇవన్నీ ఏం చెప్పాలో తెలీదు ఆ ఆడవాళ్ళకి. భార్యల ఆరోగ్యం నాశనం అవటానికి కారణం కూడా భర్తే అని చెప్పి అంటున్నారు కదా. ఇది ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ వాళ్ళు దీని గురించి ఆలోచించి బెంగ పెట్టుకొని భయపడుతూ ముందు సరైన ఫుడ్ తీసుకోరు. అనేమియా వ్యాధి వస్తుంది, అంటే రక్తహీనత. ఆ రక్తహీనతతో పాటు డిప్రెషన్కి వెళ్తారు. బోన్ ఫిట్నెస్ ఉండదు, మానసికంగా కుంగిపోతారు. షుగర్లు, బీపీలు వస్తాయి, థైరాయిడ్లు వస్తాయి, ఇంకేం చెప్పాలి, అన్నీ వాళ్ళకే వస్తాయి. ఆడది ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా, ఎంత శక్తివంతురాలైనా కూడా ఆ స్త్రీ భర్తకి గౌరవం ఇస్తూ ఇవన్నీ ఎందుకు బరాయిస్తుంది? అటువంటి పురుషాహంకారిని ఎందుకు బరాయిస్తుంది అంటే, కేవలం తన సంసారం, కుటుంబ గౌరవం, తన పిల్లల కోసం తనని మార్చుకోవటానికి ప్రయత్నించే అవకాశం లేకపోయినా అణిగి మణిగి
కుంగిపోతూ హింస అనుభవిస్తూనే ఉంటుందన్నమాట. మరి ఇటువంటి పురుషాహంకారీలు ఇదివరకు కాలంలో 80స్లో 70స్లో బాగా మస్తు ఉండేవారు. అసలు చెప్పటానికి కూడా మాటలు రావు. మా చిన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. 90స్లో కూడా మాకు తెలిసిన దాని ప్రకారం భయపడిపోయేవాళ్ళం. మేము వెళ్ళి ఒక ట్యూషన్కి పిలవాలన్నా కూడా భయపడిపోయేవాళ్ళం. కానీ లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎంత టార్చర్ అనుభవిస్తుందో ఆ ఇల్లాలు అన్నది వాళ్ళకే తెలుసు, వాళ్ళ పిల్లలకి ఆ తల్లికే తెలుసు. ఏం వండుకుంటున్నారో ఏం తింటున్నారో కూడా తెలియదు అన్నమాట. ఇంకా ఇందులో ఈ టాక్సిక్ హస్బెండ్లో సంపాదన లేకుండా జల్సాలు చేస్తూ ఊరి మీద తిరిగే మగవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంకా పెళ్ళానికి పిల్లలకి ఇంత తిండి కూడా పెట్టలేరన్నమాట. సరైన ఒంటి మీద గుడ్డ కూడా కొనివ్వలేరు. లోపల లోపల వాళ్ళు ఏం జరిగినా కూడా గౌరవం కోసం మామూలుగానే బతుకుతూ ఉంటారు. ఇటువంటి ఫ్యామిలీస్ని ఎంతమందినో చూసాం. మరి కాలక్రమేణా మారుతూ ఎందుకు వచ్చింది అంటే హస్బెండ్ అంతా టార్చర్ పెట్టాడు కాబట్టి, అంత మానసికంగా హింసించేశాడు కాబట్టి ఆడది మారుతూ వచ్చింది. స్వేచ్ఛా హక్కుల కోసం పోరాడింది. అలాగే కొంతమంది ఫెమినిస్టులు కానీ కొంతమంది నాయకులు కానీ కొన్ని సినిమాల ద్వారా చూపించినట్టు కానీ ఆడది వంటిల్లు కుందేలా, ఆడది అణిగి మణిగి ఉండాలా, ఆడదానికి స్వేచ్ఛ వద్దా అంటూ వాళ్ళని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఇది కారణం. కానీ అప్పుడు విషయాలు అలాగే బలగుద్దినట్టు మాట్లాడుకోవాలి మగవాడి గురించి. ఇప్పుడు విషయాలు కూడా ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మాట్లాడుకోవాలి. ఇటువంటి మొగుళ్ళు రాముడు మంచి బాలుడు అన్నట్టు ప్రవర్తిస్తారండి. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే బయట దేవుడు పతిదేవుడు, ఇంట్లో దయ్యం, కొరివి దయ్యం, కొరువు పెట్టుకుంటానే కాల్ చేస్తూ ఉంటాడనమాట. అలా ప్రవర్తిస్తూ ఉంటారు. పిల్లలతో కూడా చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తారు. దీనివల్ల పిల్లల మానసిక పరిస్థితి దెబ్బతింటుంది, ఎదుగుదల కూడా దెబ్బతింటుంది. ఆ ప్రభావం వాళ్ళ మీద చూపుద్ది. వాళ్ళు పెరిగి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలతో ఇలాగే ప్రవర్తిస్తారన్నమాట. వాళ్ళ లైఫ్ పోను. ఈ సమాజం అక్కడితో పోదండి. ఇది ఒక చెదపురుగులాగా చీడపడుతూనే ఉంటుంది. భార్య భావోద్వేగాలను ఎగతాళి చేస్తాడు. ఆమె కలలను చిన్నచూపు చేస్తాడు. పబ్లిక్లో అవమానిస్తూనే ఉంటాడు. చీటికి మాటికి కోపడటం ఇలాంటివే చేస్తాడు. చేయి చేసుకోవటం, కొట్టడం ఇలాంటివి ఉండవు. మాటలతో హింసించేయడం అన్నమాట. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేకుండా చేస్తాడు. ఇవన్నిటికీ ఆ పిల్లం నలిగిపోయి ఈ జీవితం ఎందుకు అని చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా కోకొల్లలుగా ఉన్నారండి. మన పాత రోజుల కాడి నుంచి చూసుకుంటే ఎందుకు మా చిన్నప్పుడు చుట్టుపక్కలే జరిగేవి. కానీ సొసైటీ మారుతూ వచ్చింది. తప్పు ఏంటో తెలుసుకుంటున్నారు. ప్రేమగా ఉంటూనే, అది కూడా ఒక్కొక్కసారి అతి ప్రేమ చూపిస్తూనే ఉంటూ కమల్ హాసన్ లాగా నటించేస్తూ ఉంటాడు. మానసికంగా హింస అది కనిపించదండి. ఇక్కడ ఒక టాక్సిక్ భర్తనే చెప్పట్లా నేను. అత్తగారు కోడల్ని, కోడలు అత్తగారిని, మామగారు కోడల్ని, అలాగే పుట్టింట్లో కూడా ఆడపిల్లని పెళ్లి చేసే ముందు మేము మా పిల్లల్ని సంరక్షించుకుంటున్నాం, కాపలా కాస్తున్నాం అన్న భ్రమలో పడి ఆడపిల్లల్ని టార్చర్ పెట్టడం, ఇంకా కొంతమంది పని వాళ్ళని టార్చర్ పెట్టడం ఇలాంటివి ఉంటాయండి. అటువంటి మానసిక బాధ గాయం కనిపించదు, కానీ అది క్యాన్సర్ పుండు కన్నా ప్రమాదమైనది మాట. పుట్టింటోళ్ళతో మాట్లాడినెవరో, ఒక ఫ్రెండ్స్తో మాట్లాడినెవరో, బయటికి వెళ్ళనివరో కట్టేస్తారు. అందులోనే ఆవకాయ బద్దన ఊరేసినట్టు అంటే ఇంట్లోనే మగ్గిచ్చేస్తూ ఊరబెట్టేస్తూ ఉంటారన్నమాట. ఈ టార్చర్లన్నీ భరించిన వాళ్ళకే తెలుస్తుంది. మరి ఈ పురుషాహంకారి భర్తల వలన భార్యల మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అంటే ఆత్మవిశ్వాసం కోల్పోతారు. నేనేమీ సాధించలేను, నేను పిరికిదాన్ని అని ఎప్పుడు భయపడుతూనే ఉంటారు. నేను ఒంటరిదాన్ని అన్న మూడ్లోనే ఉంటారు. హెల్త్ ఖరాబ్ చేసుకుంటారు. ఫైనాన్షియల్గా ఎదుగుదామన్న ఒక ఆలోచన రాదు. చుట్టుపక్కల ఏమనుకుంటున్నారా, చుట్టాల్లో ఏమనుకుంటున్నారా, బంధువులు రానివ్వట్లేదు అని ఈ బాధకి గురవుతూ పిల్లల మీద కూడా సరైన బాధ్యత పెట్టలేక తన ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఇంకా కుంగిపోతూ ఉంటారన్నమాట. మరి ఇటువంటి టాక్సిక్ హస్బెండ్ని ఎలా కనిపెట్టాలి అంటే పెళ్ళికి ముందు ప్రేమ కానీ, మీ పరిచయాలు కానీ, లేకపోతే పెళ్లి సంబంధాల్లో కానీ కొంత టైం తీసుకొని
వాళ్ళ బిహేవియర్ మీరు కనిపెట్టాలి. ఎలాగా అంటే ఇటువంటి మగవాళ్ళు చాలా కోపంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తన స్వార్థమే చూసుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళకి అస్సలు గౌరవం ఇవ్వరు. సమాజం పట్ల బాధ్యత ఉండదు. ఎప్పుడు నేనే కరెక్ట్, నాదే పెత్తనం అని అంటారు. ఎలా అంటే రామ అంటే బూతులా ఉంటదన్నమాట. ఇక్కడ ఆవిడ పంచపరమాన్నాలు వండి పెట్టినా తప్పే, వండకపోయినా తప్పే. కేవలం చిన్న రీజన్ పట్టుకొని దాన్ని సాగదీసి పెద్ద గొడవలు సృష్టిస్తారు. ఇవన్నీ తట్టుకోవటం నిజంగా ఆ స్త్రీమూర్తి వల్లనే అవుతుందన్నమాట. అందుకనే ఆ భగవంతుడు ఆడదాన్ని అంత శక్తివంతంగా, అంత అణకువగా, అంత ఒక ప్రభంజనంగా సృష్టించాడు. ఇవెవ్వరూ తట్టుకోలేరు నిజంగా. ఈ రిలేషన్ని ఒక ఆడదే తట్టుకుంటది. అందుకనే ఆడవాళ్ళకి మన భారతదేశంలో పూజలు చేస్తారు, గౌరవిస్తారు, దేవతలా చూస్తారు. భార్య అయింది, అమ్మ అయింది, ఒక అక్క అయింది, చెల్లి అయింది. ఆడవాళ్ళ రోల్స్ ఒక అద్భుతం, అమోఘం. ఒక భూదేవికి ఉన్నంత ఓర్పు, ఒక నదీ మాతకు ఉన్నంత ఓర్పు, ఆకాశానికి ఉన్నంత ఓర్పు, పంచభూతాలన్నీ కలిపితేనే ఆడది. ఆడదనుకున్న ఓర్పు ఎవరికీ లేదండి. పూర్వం ఆడవాళ్ళు మొన్నటి వరకు ఇటువంటి ఓర్పుని ప్రదర్శించే సంసారాలు నిలుపుకున్నారు, కాపురాలను చక్కదిద్దుకున్నారు. ఏ రిలేషన్ని కట్ అవనివ్వకుండా చాలా జాగ్రత్తగా బిహేవ్ చేశారు. గౌరవం కోసం మగ్గిపోయారో, చచ్చారో, చంపారో, ఏం చేశారో ఫైనల్గా ఒక రోల్ మోడల్గా నిలిచారు. ఆదర్శంగా 10 మందికి చూపించారు. దీన్నే మనం ఆదర్శంగా తీసుకోవాలని నా అభిప్రాయం అండి. మరి భర్త టాక్సిక్ అయితే ఆడవాళ్ళు ఆ హింసని సహించాలా? లేకపోతే ఏదైనా కొత్తగా నిర్ణయం తీసుకోవాలా? మీరే చెప్పాలి. ఎందుకు అంటే మనందరి లైఫ్లో కొంత ఎక్స్పీరియన్స్ ఎలాగో ఉంటుందన్నమాట. నాకు తెలియని విషయాలు కూడా చెప్పండి, కామెంట్స్లో తెలియచేయండి, మర్చిపోవద్దు. పురుషాహంకారి భర్తని భరించడానికి కేవలం ఒక్కటే ఒక ఆయుధం అండి, మౌనం. అదే మౌనంతో ఎన్నో గెలవచ్చు. వీళ్ళతో కొన్ని బౌండరీస్ పెట్టుకోవటం, అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండడం. ఓపెన్ కమ్యూనికేషన్సే సాగించాలి. అవసరమైతే కౌన్సిలింగ్ ద్వారా కూడా మీ భర్తని మార్చుకునే ప్రయత్నం చేయండి. ఇదంతా మీ చేతిలోనే ఉంటుంది. కానీ చిన్న చిన్న విషయాలకి కుంగిపోవద్దు. చిన్న విషయాలు అంటే ఏంటమ్మా బోర్డు సలహాలు ఇస్తావు, ఇవి చాలా పెద్ద విషయాలు, జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని మీరు అనొచ్చు. నిజమే. కానీ ప్రతిదాన్ని భూతద్దంలో చూడకూడదు. సమస్య ఎంత పెద్దదైనా మన ఆలోచన ద్వారాన మీదే అది ఆవగింజంత అయిపోద్ది అన్నది మీరు మర్చిపోవద్దు. ఇంకా ఆడవాళ్ళు ఫైనాన్షియల్గా ఎదగాలి. ఈ మొన్నేమో జాబ్ చేయొద్దన్నారు, ఇవాళేమో ఎదగాలంటున్నారు. ఏమిటమ్మా మీ సోది అనకండి. అక్కడ జాబ్ చేయొద్దని చెప్పలా. పూర్తిగా వీడియో చూడండి, అర్థం చేసుకోండి, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ అమాయకమైన ఆడవాళ్ళు చాలామంది, అందరూ సాకిని డాకిని లంకిని కామినిలా ఉండరండి. చాలామంది సగానికి సగం ఆడవాళ్ళు సౌమ్యంగా ఉంటారు, నిదానంగా ఉంటారు. వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు. వాళ్ళ బాధని ఓపెన్గా బయట పెట్టరు, ఓపెన్ కానివ్వరు అసలు. అందుకనే సగం సమస్యకి దారులు మూసుకుపోతాయి అన్నమాట. వాళ్ళు ఇంకా చావే శరణ్యం అనుకుంటారు. అటువంటి నిదానస్తుల కోసం చెప్తున్నా. చిన్న చిన్న కుటీర పరిశ్రమలని ఇప్పుడు చాలా బిజినెస్లు ఉన్నాయండి, మీకు చెప్పనవసరం లేదు. టైలరింగ్ అని ఇంకా వగైరా. అలా ఫైనాన్షియల్గా ఎదగండి. రూపాయి రూపాయి దాచుకోండి. సేవింగ్స్ ద్వారా మీ పిల్లలకు ఉపయోగపడవచ్చు, ఆ డబ్బు మీకు ఉపయోగపడవచ్చు. ధైర్యంగా బతకండి. అటువంటి భర్తలకి ఎలా బుద్ధి చెప్పాలో మంచి మంచి సినిమాలు ఉన్నాయి. చక్కగా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. మీ బాధని ఎవరి దగ్గర గుట్టు ఉంటుందో వాళ్ళతో చెప్పుకొని సలహాలు తీసుకోండి. అత్తగారా, అమ్మగారా, ఫ్రెండ్సా, మొత్తం మీ చేతుల్లోనే ఉంటుంది. విజయోస్తు. ఈ వీడియో చూస్తున్న బ్రదర్స్ అందరికీ నా చిన్న విన్నపం, మీలో గనక టాక్సిక్ హస్బెండ్ ఉంటే మీరు మిమ్మల్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన భార్యకి జీవితం రుచి తెలియజేయండి. పిల్లల్ని ప్రయోజకులను చేయండి. ఈ సొసైటీలో మీకంటూ ఒక ఉన్నతమైన స్థానాన్ని దక్కించుకోండి. ఇది మాత్రం చేస్తే చాలండి, మీ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా నేను ఏ వీడియో చేసినా ఆడ మగ ఇద్దరు గురించి ప్రస్తావిస్తాను. కాబట్టి ఎవరు నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు.
అందరం ముందు తరాలకి ఒక మెసేజ్ ఇద్దాం. అలాగే ఫస్ట్ ఏ పనైనా మనం చేసి మనం మారి చూపించి తర్వాత వాళ్ళకి సజెషన్స్ ఇద్దామని చెప్పి నా ఆలోచన. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఉపయోగపడుతుంది.